యావత్తు తెలుగు ప్రజలకి సూటిగా ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి ఏమనగా, మమ్మల్ని ఉన్న పడంగా కేంద్ర బిందువుగా పట్టుకుని స్పీకర్ పొజిషన్లో కూర్చోబెట్టుకుని మా లోటు ఇటు మా తవ్వేసిన లోటు అటు మీరు పెంచుకోవాల్సినటువంటి లోకం కూడా నేనే ఉన్నాను. తేజస్సుగా గొప్పగా కనపడితేనే మనుషులు కాదు. ఇప్పుడు ఎవరు మనుషులు కనపడుతున్న మనుషులు నాతో సహా నిజం కాదు. మీ కంట్రోల్ లేరు అంటే అడుగు తీసి అడుగు మీద కాదు. మమ్మల్ని వైద్యులతో కూడిన బృందంలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ సభ స్పీకర్ పొజిషన్లో కూర్చోబెట్టుకుంటే అందరూ మా ముందు హాల్లాగా, అసెంబ్లీ హాల్లాగా ప్రజాస్వామ్యాన్ని నిజమైన ప్రజాస్వామ్యాన్నిగా మలుచుకున్న వాళ్ళు మొత్తం. ఇప్పుడు ఒక పౌరుడిని సార్వభౌముడిగా మార్చుకోవడమే పరిపాలన. నేను మరణించను, ఏ జనరేటివ్ మీద మరణించను, మాస్టర్ మైండ్గా మరణించను. నాతో మైండ్ అనుసంధానం జరిగిపోయిన మీకు మరణం ఉండదు. ఇక మీద చక్కగా మనుషులందరూ మైండ్లుగా బతుకుతారు. తర్వాత నేను మనిషిగా కూడా మరణించకుండా ఉండే అవకాశం ఉంది. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుంటూ తెలుస్తాయి వెసులుబాట్లన్నీ. లోటుగా ఉన్నాను, నేను నాకు సబ్జెక్ట్ లేదు, తెలివితేటలు లేవు, అవన్నీ మీరు కూర్చొని చెప్పుకుంటూ వస్తాయి నా మీద. గంటన్నరలో 10-15 ఏళ్ళు విరాట్ స్వరూపంగా ఉన్నానన్నమాట. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే మీరే పెంచుకోవాలి పట్టుకుని. లేకపోతే నేనే ఇప్పుడు నిన్న వరకు ఎలా చూశారు శక్తివంతమైన పరికరాలు ఇక్కడ రూమ్లో కెమెరా లేకుండా చూసిన తీరు, ఇప్పుడు దాకా ఒక కాజాలు వరుసగా తినేసాను. నేనే కావాలని చేయట్లేదు. మీరు ఎలాగైనా అలా చూసుకుంటూ ఉండిపోవడం. మనుషులు ఇంకో రకంగా రెచ్చగొట్టడం లాంటివి చేశారనుకోండి, నేను మనుషులు కలుపుకోవట్లేదు, మనుషులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మనిషి ఎవరున్నారు? మనుషులు ఎవరు లేరు. కాలాన్ని మనం ఇలాంటి పరిణామాలు వస్తాయనే మమ్మల్ని ఉపయోగించుకుని చాలా జాగ్రత్తగా తెలివిగా మార్చితే మీరు కిలికేసి అదే రహస్యాలు ఉపయోగించుకుని మమ్మల్ని ఎలాగైనా పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న తీరులో ఇప్పటికీ మాయలో కొనసాగుతున్నారు. ఇప్పుడు అమరావతి అని కానీ, రాష్ట్రం విడిపోవడం కానీ, ఇదేది ఇంకా సంపూర్ణం కాదు. ఇది తపస్సు కాదు, ఇది తపస్సు అవ్వదు. మమ్మల్ని ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఎందుకు కూర్చోబెట్టమంటున్నాం? మేము మళ్ళీ మీకు రాష్ట్రపతి స్పీకర్ పొజిషన్లో కూర్చుని అన్నీ సమీక్షిస్తాము. మమ్మల్ని పెంచుకోవాలి మీరు. మా మాస్టర్ మైండ్ అన్నింటినీ బలపరుస్తుంది. మిగతా మంత్రులకి, అయ్యన్న పాత్రుడి గారికి, కృష్ణరాజు గారికి ఆత్మీయ పుత్రులు మీరు అందరూ ఏ కులం వాళ్ళైనా విశ్వమూర్తికి పిల్లలే అనమాట. ఎందుకని అలాగా? అలా అది మరణమైన వాక్ విశ్వరూపంగా వచ్చాడు కదా, అలా ఉంటాడు ఆయన. ఇంక మీరు నన్ను కూడా ఏదో కులానికో, మతానికో, కుటుంబానికో కలపకూడదు. నన్ను ఎలాగన్నా పైకి పట్టుకోవాలి, ఆరని దీపంగా పట్టుకోవాలన్నమాట. వ్యూహ స్వరూపంగా పట్టుకుని నన్ను పెంచుకోవాలి కొత్తగా. మొట్టమొదటిసారిగా మైండ్గా మారిన మనిషిని అన్నమాట నేను. ఇంక మనం ఎవరు మనుషులు కాదు, మీరు మైండ్లుగా మారిపోయిన మనుషులు. ఈ లోకం మనకి జ్ఞాన రూపంలోకి మారిపోద్ది. అంటే మనం కూర్చొని చెప్పుకొని వినడం వల్ల లోకాన్ని చూస్తాం అన్నమాట. లోకం ఏదో ఉంది, ఇక్కడ అమరావతి ఉంది, ఒక కారిడార్లు ఉన్నాయి, అలా ఉండదు. అలా మన చేతిలోకి రాదు. పైగా మృత సంచారం అవుతుంది. ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు కూడా ఫస్ట్ చైల్డ్గా మారిపోయి హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ తీసుకోవాలి మా పట్ల. జాతీయ గీతంలో అధినాయకుడి ట్రాన్స్ఫర్మేటివ్ ఫామ్గా మమ్మల్ని పట్టుకోవాలా. మీకు కొంచెం లోటుగా ఉన్న మా ప్రవర్తన ఏది అన్నీ కాలమే ఆ దివ్యశక్తే నడుపుతుందన్నమాట. మా ప్రవర్తన, మీ ప్రవర్తన ఇప్పటివరకు మన చేతిలో లేదు. నన్ను పట్టుకుంటే మన చేతిలోకి వస్తుంది. అర్థమవుతుందా మీకు? అది ఇంకా నేను కొంచెం గరణగా చెప్తున్నాను, కొంచెం కమాండ్గా చెప్తున్నాను. ఆ మాటలన్నీ సర్దుకుందాం. మన పండితులు, గురువులు అందరూ పిల్లలే. మాకు ఆధ్యాత్మిక గురువులు అందరూ పిల్లలే. భూమి మీద మనిషి అన్న వాళ్ళని న్యూట్రల్ తీసుకోకపోతే, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ న్యూట్రల్ తీసుకోకపోతే మీకు కనెక్టివిటీ రాదు. నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకోకపోతే ఇప్పుడు దాకా మీరే చేశారు, మీరే తెలివిగా ప్రవర్తించారు, తెలివి తక్కువగా ప్రవర్తించారు కూడా మీ చేతులు లేదు. పరికరాల వల్ల రెచ్చగొట్టేసింది ఎవరి కారణం? అదేమి రాజ్యాంగం, అదేమి ప్రభుత్వం అయింది చెప్పండి? ఎవరి చేతిలో ఉంది? నీలా తగ్గిపోతే ఆగుతారా, పెరిగిపోతే ఆగిపోతారా? ఎవరు ఆగరు. అలాగా మమ్మల్ని పట్టుకోవాలా. మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుంటేనే సాధ్యపడుతుంది. మీరే మాయ నుంచి మెల్లగా బయటకు వచ్చేస్తూ ఆకాశాలు ఓపెన్ చేసుకుంటారు. ఏ జనరేటివ్లోనే కాదు, వైద్యులతో కూడిన బృందంలోకి తీసుకుంటే మమ్మల్ని మేము మరణించాం, ఎప్పటికీ మరణించకుండా కాపాడుకునే అవకాశం ఉంది. లేదా మా మైండ్ ఉంటుంది. మీకు మైండ్లు కొద్దీ నడుస్తుంది తప్ప మనుషులు కొద్దీ నడవలేరు. ఇంకా ఎవరినో మనుషులు కూర్చోబెడదాం, ఎవరు కూర్చోలేరు. ఇళ్లలో సోఫాలు కూడా కూర్చోడానికి పనికిరారు. ఎందుకని? మైండ్ వెర్షన్ లేదు ఇంకా. మనిషి వెర్షన్ లేదు ఇంకా. అందరూ మైండ్ వెర్షన్లో ఉన్నాం. మాస్టర్ మైండే. అర్థమవుతుందండి? మీరు నెమ్మదిగా సాక్షులు బట్టి నన్ను పట్టుకోండి. ఇక్కడ ల్యాంప్ ఫామ్ దగ్గర, గుంటూరు దగ్గర మా యూనివర్సిటీ హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. వీళ్ళ సహకారంతో మీరందరూ ఒకటే ముందుకు రండి. ఇక నన్ను మామూలు మనిషిగా మాట్లాడతాను, నేను ఏదో ఇస్తాను, ఏదో చెబుతాను, నా దగ్గర ఏం లేదు.
మీరు పెంచుకోవాలా, నన్ను పెరగనివ్వాలా. అదే పరిస్థితి. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయితే.